సవాలు ప్రతిసవాల రాజకీయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫక్తు రేవంత్ పార్టీ కార్యకర్తల వ్యవహరించారు. టీ న్యూస్ ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. కవరేజ్ చేస్తుండగా కండ కవరం చూపించారు. తాజాగా కాన్సన్బాగ్ పిఎస్ ముందు టీ న్యూస్ ప్రతినిధిని నెట్టేశారు. తాను కవరేజ్కి మాత్రమే వచ్చానని చెబుతున్నా వినిపించుకోకుండా చేయి చేసుకునేంత పనిచేశారు. విధి నిర్వహణలో భాగంగా వార్తలు కవర్ చేయడమే జర్నలిస్టులు చేసిన తప్ప జర్నలిస్టులపై జులుం ప్రదర్శించడం మీడియా హక్కును స్వేచ్ఛను కాలరాయడం కాదా? జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై మీడియా సమాజం బగ్గుమంటా ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మరి కాంచన్బాగ్ పిఎస్ ముందు మీడియా కవరేజ్కి వెళ్లిన టీ న్యూస్ ప్రతినిధిపై పోలీసులు అయితే నిరంకుశంగా ప్రవర్తించారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్రంలో ఇవాళ పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తోంది. నిజంగా కూడా వాళ్ళు వేసుకున్నటువంటి యూనిఫామ్ కి పాటించాల్సినటువంటి కనీస ధర్మాన్ని కూడా పాటించకుండా ఇవాళ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి బానిసలుగా వారి దగ్గర ఒక రకమైనటువంటి కుంకరి పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా కనిపిస్తుంది. నిజంగా ఇదంతా చూస్తా ఉంటే పోలీసులు వీళ్ళు నిజంగా ప్రజల ధర్మాన ప్రాణాలను కాపాడేటువంటి వ్యక్తుల, ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి యూనిఫామ్ తీసుకున్నటువంటి వ్యక్తులా కాదా అనేటువంటిది ప్రజలకు ఒక రకమైనటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఇవాళ కాంచన్బాగ్ పిఎస్ లో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు నిజంగా కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. మీడియా కవరేజ్ వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై దాడి చేయడం, అక్కడ పోలీస్ స్టేషన్ లో మాట్లాడొద్దంటూ ఆంక్షించడం, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదంటే పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నామన్నటువంటి అనేక రకాల అనుమానాలు కలుగుతుంది. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడం, ఆ తర్వాత విజయవాడలో భాగంగా వార్తలు కవర్ చేస్తున్నటువంటి జర్నలిస్టులపై దాడులకు పాల్పడడం, మీరు ఇక్కడ మాట్లాడొద్దంటూ మీడియా హక్కును, మీడియా స్వేచ్ఛను కాలరాయడం, పూర్తిగా పత్రికా స్వేచ్ఛను లేకుండా చేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షస పాలనకు అద్దం పడతా ఉంటే మనమే పోలీసులు మాత్రం ఇట్లా జరుగుతున్నా కూడా కనీసం అక్కడికి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రులు ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభల్లో ఎన్నికైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ మీడియా ముందు మాట్లాడనివ్వకుండా చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ భవన్ నుంచి మొదలుకున్నటువంటి వ్యవహారం కాంచన్బాగ్ పిఎస్ వరకు వెళ్ళినటువంటి తీరులో ఒక రకంగా ఉంది. మరోవైపు గన్పార్క్ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో జరిగినటువంటి వ్యవహారం ఒక రకంగా ఉంది. అంటే అధికారం ఉన్నటువంటి మంత్రులకు ఎస్కార్ట్ పైలట్లు ఇస్తున్నటువంటి పోలీసులు కనీస ధర్మాన్ని పాటించకుండా, కనీసం ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి హక్కును కూడా ఇవ్వకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడేటువంటి హక్కును కూడా కావాల్సి ఇవాళ పోలీసులు చేసినటువంటి వ్యవహారం ఖచ్చితంగా ఇది జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది. అంతేకాకుండా పత్రికా స్వేచ్ఛను తుంగలు తొక్కేటువంటి విధంగా, పత్రికలకు ఉన్నటువంటి స్వేచ్ఛను కాలరాసే విధంగా ఇవాళ పోలీసుల వ్యవహారం కనిపిస్తుంది. ఎందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఇన్ని రకాల అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ఆయన పదే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాడో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. నిజంగా కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దీని పట్ల రెస్పాండ్ కాకపోతే ఇది దుర్మార్గంగా ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను కాలరాయడం, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులను మీడియాతో మాట్లాడకుండా అడ్డుకోవడం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయన అనురంజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెప్పు కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చేస్తున్నటువంటి అనుమానాలు కూడా బలపడే అవకాశం కనిపిస్తోంది. కింది స్థాయి అధికారులు ఎవరిని అడిగినా కూడా మాకు పైనుంచి కమిషనర్ స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు అందిస్తున్నారు. ఇవాళ డిఫరెన్స్ వర్కింగ్ కేటీఆర్ సైతం గేట్ నుంచి బయటకు వస్తున్న సందర్భంలో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి అడిషనల్ డీసీపీ కావచ్చు, ఏసీపీ వెంకటరెడ్డి కావచ్చు, వాళ్ళు స్వయంగా చెప్తున్నారు మాకు పైనుంచి ఆర్డర్స్ లేదు సార్, మీరు బయటకు వస్తుంది. అంటే క్లియర్ గా తెలంగాణ భవన్ లో నిర్బంధించండి అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పాడు అనేటువంటి సమాధానం చెప్తా ఉన్నారు. ఇటు కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి, 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఇతర అధికారులందరూ, ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా అడ్డుకొని వాళ్ళను మీడియాతో మాట్లాడకుండా కావాల్సినటువంటి స్వేచ్ఛను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా చూస్తా ఉంటే మనం గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉద్యమాలలో ఇంకా రెట్టించిన ఉద్యమాలు చేయాల్సినటువంటి అవకాశం ఉండేటువంటి వ్యవహారం కనిపిస్తుంది. ఎందుకంటే కనీసం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్నప్పుడు
అట్లీస్ట్ మీడియాతో మాట్లాడేటువంటి స్వేచ్ఛ అయినా ఉండేది. పోలీసులు కొంత ఒక రకంగా ఉన్నప్పటికీ అప్పటికి తెలంగాణ ఆంధ్ర పోలీసులు వేరువేరుగా ఉండటంతో కొంచెం తప్పదు. కానీ వల్ల ఆంధ్ర చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన మనుషుల్ని కేవలం పూర్తిగా ఆంధ్ర పక్షపాత ధోరణితో మలిచేసి బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రజలను, తెలంగాణ గొంతుకుగా వస్తున్నటువంటి టీవీ ఛానల్ ని, నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి పేపర్ సంబంధించినటువంటి జర్నలిస్టులు పదే పదే నిర్బంధకాండ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ కంచన్ బాగ్ నుంచి మొదలుకుంటే ఇటు తెలంగాణ భవన్ వరకు, అటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ఎక్కడ చూసినా నిర్బంధకాండ. మనం నిజంగా ఎందుకు ఇంత 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఇంత దుష్ట పరిపాలనకు తెరతీస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది అనేటువంటి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియా సాక్షిగా చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో అన్నదాతల ఆక్రందనలు, నిరుద్యోగ యువతకు అనేక రకాల ఇబ్బందులు గురిచేస్తూ కనీసం ఉద్యోగ అవకాశాలు లేకుండా, ఇంకో నోటిఫికేషన్ లేకుండా ప్రతిరోజు అశోక్ నగర్ నుంచి దిల్సుఖ్నగర్ దాకా ఇబ్బందులు పడుతూ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ గురుకులాల్లో చేస్తున్నటువంటి అనేక రకాల అన్యాయాలు, అక్రమాలు సృష్టిస్తే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను, హరీష్ రావును, కేటీఆర్ ను, ఇతర మాజీ మంత్రులను, ప్రజాప్రతినిధులను, మాజీ ఎమ్మెల్యేలను అందరినీ నిర్బంధకాండ కొనసాగిస్తున్న పరిస్థితి. గల చర్చలకు వంతుల సందర్భంలో ఎక్కడ కొట్లాట లేదు, గొడవ లేదు. కానీ చర్చలకు ఆహ్వానించినటువంటి మంత్రులు, వారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు వస్తే వాళ్ళ బండారం ఎక్కడ బయటపడుతుందో, అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతారనే ఉద్దేశంతో ఓవైపు చర్చలకు పిలుస్తూనే మరోవైపు పోలీసులతో అరెస్ట్ చేయడం. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి నాటకంలో కీలుబొమ్మలుగా మారినటువంటి మంత్రులు, ఆ మంత్రులను వంటపాడుతున్నటువంటి పోలీసుల వ్యవహారం కనిపిస్తోంది. ఏ దేశంలో అయినా ఎక్కడైనా అణిచివేత ఎక్కువైతే ప్రజల నుంచి వచ్చేటువంటి సమాధానం అది ఉద్యమం రూపంలో శాంతియుతంగా తీసుకొచ్చేటువంటి ఉద్యమంగా ఉంటుంది. అది గతంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ వాదులుగా ఉద్యమాన్ని శాంతియుతంగా చేస్తూ వాళ్లకు ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను వెల్లువెచ్చడానికి, బయట పెట్టడానికి ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు గతంలో 10 ఏళ్ల పాటు ప్రపంచానికే ఆదర్శంగా తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ 1 గా ఉన్నటువంటి పోలీసులు ఇవాళ వారి శక్తి సామర్థ్యాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి వారి విధులను సైతం, వాళ్ళ యూనిఫామ్ సైతం అక్కడ వాళ్లకు మోకరిల్లి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా ఇట్లాంటివి సరైనటువంటి విధానాలు కాదు. ప్రభుత్వాలు మారితే ప్రభుత్వానికి పనిచేయాలి, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి దాన్ని బట్టి లాండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడం అనేటువంటిది ఉన్నతాధికారులకి ఎప్పుడూ సరైనటువంటి కాదు. ఇన్ఫాక్ట్ గతంలో పనిచేసినటువంటి చాలా మంది సీనియర్ అధికారులు కేసీఆర్ సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, కేటీఆర్ సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, హరీష్ రావు సంబంధించిన గతంలో ముఖ్యమంత్రిగా, మంత్రులుగా చాలా కాలం ఎక్స్పీరియన్స్ గా పనిచేసినటువంటి వ్యక్తులను కూడా ఏకవచనంతో సంబోధిస్తూ వారి పట్ల అనుచితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ మధ్యకాలంలో మనం చూసాం. కేవలం పదవుల కోసం నిజంగా ఇంత నీతి మారినటువంటి దుస్థితికి చేరినటువంటి వ్యవస్థ ఏదంటే పోలీస్ వ్యవస్థనే. పదవులు, ప్రమోషన్లు, ఉద్యోగం కోసం వాళ్ళ పోలీస్ వ్యవస్థ ఎంత విచ్ఛిన్నమైపోయింది, ఎంత నాశనం అయిపోయిందో చెప్పడానికి చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూలో భాగంగా రోజుకొక అవినీతి భాగవతం బయటపడుతూనే ఉంది. ఎన్ని చేసినా ఏం చేసినా ఇక్కడ పరిపాలించేటువంటి నాయకుడే దొంగగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్నటువంటి పోలీసులు కూడా ఆ ముసుగులో దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి వ్యవహారం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లో భాగంగానే ఇవాళ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి సైతం ఏకవచనంతో సంబోధించడం, మంత్రులను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తో మాట్లాడడంతో పాటు కనీస మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మీడియా స్టేషన్స్ తుంగ తొక్కడమే కాకుండా గతంలో పనిచేసినటువంటి అధికారులు, ఇప్పుడు కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలకు చాలా స్పష్టంగా రాబోయే రోజులలో సమాధానం చెప్తామని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇప్పటికైనా వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇంకా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారం వస్తుంది పోతుంది అనేటువంటి మాట గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఆయన 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఆ తర్వాత
10 సంవత్సరాల అధికారం, ఇప్పుడు 2 సంవత్సరాలుగా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజల మనసును గెలిచిన వాళ్ళే ఎప్పటికీ అక్కడ ఉంటారు. ప్రజల యోగక్షేమాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన వాళ్ళే ప్రజల గుండెల్లో ఉంటారు. కానీ ఇట్లాంటి నీచ పొరలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది పోలీస్ అధికారులు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఇవాళ అధికారం తమకే శాశ్వతం అని చెప్పుకుంటూ కేవలం పోస్టింగ్ల కోసం నీతిమాలిన పనులు చేస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఇవాళ పత్రికా స్వేచ్ఛతో పాటు ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు చేస్తున్నటువంటి పనులు భవిష్యత్తులో కొంతమంది పోలీసు అధికారులు చేస్తున్నటువంటి పనులు భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్లకు గుణపాఠం అయ్యేటువంటి అవకాశం తొందరలోనే ఉంది. ఎవరు ఎక్కడ ఎట్లాంటి పని చేసినా ఇది ప్రజాస్వామ్య దేశం, అంబేద్కర్ సాక్షిగా నిర్మించుకున్నటువంటి రాజ్యాంగం సాక్షిగా ఏర్పాడైనటువంటి ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎప్పుడు అధికారం కోసం గడ్డి కార్చినా, ఎవరు ఎప్పుడు అధికారం కోసం వాళ్ళ కాళ్ళు అవతలి ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తి కాళ్ళు పట్టుకునే తప్పులు చేసినా దానికోసం ఎంతవరకైనా తెగించి ఇట్లాంటి అన్యాయాలు అక్రమాలు చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజులలో గుణపాఠం తెలుసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ప్రాయశ్చిత్తపడ్డా దానికి లాభం లేకుండా పోతుందనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ 17 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తూ అనేక రకాల ఉద్యమాలను చూస్తూ కేసీఆర్ సారథ్యంలో ఉద్యమాలను, ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని చూసినటువంటి టీ న్యూస్ ఛానల్ దాదాపు 17 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అనేక ఒడిదుడుకులు చూసినటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థను మాత్రం గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసినటువంటి దాఖలాలు లేవు. ఎంత మూర్ఖులుగా కొంతమంది పోలీసు అధికారులు తయారంటే వారి పోస్టింగ్ కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. దానికోసమే ఇవాళ రేవంత్ రెడ్డి మెప్పు కోసం పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు నీచంగా, శిక్షగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ ప్రజాప్రతినిధుల హక్కులను వాళ్ళను గాలి కొదిలేసి వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్తున్నారు. ఖచ్చితంగా దీనికి బదులు చెప్పుకునేటువంటి రోజు వస్తున్నటువంటి మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆరంభిస్తోంది. ఇట్లాంటివి ఇలాగే కొనసాగితే మాత్రం వాళ్లకు తొందరలోనే వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని రకాల వివరాలు సేకరించి తొందరలోనే వాళ్లకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్తున్నారు. ఇవాళ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే అది పూర్తిగా అప్రజాస్వామికం. దీనిపైన పత్రికా సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, మీడియా సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, దీనిపైన ఖచ్చితంగా రాబోయే రోజులలో ఒక స్పష్టమైనటువంటి విధి తీసుకురావాలి. దీనిపైన వాళ్ళు పోలీసులు చేస్తున్నటువంటి చర్యలు ఏమిటో దానిపైన ఖచ్చితంగా ఒక గైడ్ లైన్స్ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళకపోతే రాబోయే రోజుల్లో మీడియాను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి సమూలంగా నిర్మూలించేటువంటి వ్యవహారం కూడా కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపుగా 2.5 ఏళ్ల కాలంలో చీకటి మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించుకొని బయటకు వార్తలు తీసుకొస్తున్నటువంటి మీడియా పైన దుష్ప్రచారాలు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ముందుకు వెళ్తుంది. ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ ప్రజల గొంతుకగా ఉన్నటువంటి టీమ్స్ ఎప్పుడు భయపడేది లేదు, భయపడ్డది లేదు, భయపడబోయేది కూడా లేదు అనేటువంటిది రేవంత్ రెడ్డికి చాలా స్పష్టంగా చెప్పేటువంటి రోజు ఆసన్నమైంది. తెలంగాణ కోసమే, తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ ప్రజల హక్కుల కోసమే నిలబడేటువంటి టీమ్స్ సాక్షిగా ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ పూర్తిగా పత్రికా స్వేచ్ఛను కాలరాయమే కాకుండా, మీడియా స్వేచ్ఛను హరించడమే కాకుండా ప్రజాప్రతినిధుల హక్కులను కూడా వాటిని విధంగా వ్యవహరించినటువంటి పోలీసులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.